ఫణీంద్ర గారు చెప్పాల్సిన ఈ ఆన్సర్ మీరు చెప్పగలుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ 8 వసంతాలే ఎందుకు, 10 వసంతాలు ఎందుకు కాకూడదు, 6 వసంతాలు ఎందుకు కాకూడదు, 8 వసంతాల్లో సంజయ్ ఎన్ని వసంతాలు, వరుణ్ ఎన్ని వసంతాలు, ఇలాంటి డౌట్లు ఉన్నాయి, మాకు క్లియర్ చేయాలి. లేడీస్ ఫస్ట్. 12 ఎస్ 12 వసంతాలు యాక్చువల్గా. యా ఓకే, కానీ ఫుల్ ఒరిజినల్ స్టోరీ ఆయన 12 years జర్నీ లాగా రాశాడండి. అందరి క్యారెక్టర్స్, వరుణ్ది కానీ శుద్ధిది కానీ అలా. కానీ అది కొన్ని రీజన్స్ వల్ల 8 వసంతాలు అయింది. ఇప్పుడు ఎన్ని వసంతాల్లో ఎవరెవరు ఉంటారో అవన్నీ మేము చెప్పలేమండి, మీరు అది రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. ఓకే ఓకే. సో వసంతాలుకి సంబంధించి మన సినిమాకి సంబంధించి ఒక డైలాగ్ ఉంది, లైక్ అనుభవాలుని వసంతాలు అంటాము, 365 రోజులు లెక్క వేస్తే అది సంవత్సరం అవుతుంది అని. అలాగా సినిమాలో ఏమంటారు, కాలాలకి సంబంధించి లైక్ సీజన్స్ ఈ నెరేటివ్లో ఒక భాగం అవుతున్నాయి అని అనిపిస్తుంది టీజర్స్ చూస్తుంటే. లైక్ మనకి మాన్సూన్, వింటర్, ఫాల్ ఎవ్రీథింగ్ కనిపించిపోతున్నాయి, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నెరేటివ్ అని అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతవరకు అలాంటి ఒక ఫీల్ మాకు కన్వే అవుతుందని అనుకుంటున్నారు? ఏం మీకు ఇన్స్ట్రక్షన్స్ బాగా ఇచ్చినట్టున్నారు ఫణీంద్ర గారు, ఏం రివీల్ చేయొద్దు అంటే. నిజంగానే చాలా అంటే టీజర్ 1 టీజర్ 2లో చూసింది మీరు చాలా సర్ఫేస్ లెవెల్ అండి. సినిమాలో చాలా విషయాలు ఉన్నాయి, మేము రివీల్ చేయలేము. కానీ మీరు అడిగిన దానికి ఏంటంటే కొన్ని కోఇన్సిడెన్స్లో అలా కలిసి వచ్చాయి. అంటే మేము చాలా అవుట్డోర్ షూట్ చేసాము. సో కొన్నిసార్లు వెదర్ అంటే ఈ పర్టికులర్ వెదర్లో మేము షూట్ చేయాలని మేము అనుకోలేదు. ఆ రోజు వెదర్ అలా ఉండడంతో కూడా కొన్నిసార్లు అలా మాన్సూన్ కానీ ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. బట్ కొన్ని డైరెక్టర్ గారు డెలిబరేట్గానే ఆ పోయటిక్గా ఇది వసంతాలు కాబట్టి డిఫరెంట్ సీజన్స్ కూడా డిఫరెంట్ సీజన్స్ క్యాప్చర్ అయ్యేలాగా. అంటే ఇప్పుడు మీరు ఆ పోస్టర్ చూసినా ఈ పోస్టర్ చూసినా చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది మనకి ఫాల్ లాగా ఉంటుంది, ఇది కొంచెం మాన్సూన్ లా ఉంటుంది. సో అది ఆయన అటెన్షన్ టు డీటెయిల్ అనేది కొన్నిసార్లు మనకు కూడా అర్థం కావండి. హీస్ అ జీనియస్. ఎందుకంటే ప్రతి సినిమాకి ఆ ఫీల్ రాదు, ఇందులో వచ్చింది అని అంటే డెఫినెట్గా అందులో డెలిబరేట్గా మన సినిమాటోగ్రఫర్ కానీ డైరెక్టర్ కానీ అనుకుని చేసి ఉండాలి, చూపించి ఉండాలి. మీరు ఈ క్వశ్చన్ రేపు ఎప్పుడైనా డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ ఇస్తే అడగాలి, మీకు ఇంకా మంచి ఆన్సర్ దొరుకుతుంది. అబ్సల్యూట్లీ yes. సో ఇద్దరు రైటర్స్ ఇన్ ద ఫిల్మ్ కదా, లైక్ సంజయ్ ఈజ్ ఎ రైటర్ అండ్ శుద్ధి ఈజ్ ఆల్సో ఏ రైటర్. ఇద్దరు రైటర్స్ లవ్లో పడితే లేకపోతే ఒక రిలేషన్షిప్ అంటే ఎలాంటి కాన్వర్జేషన్స్ ఉంటాయి అనేది టీజర్ ద్వారానే అసలు మచ్చుకి ఉన్న 2-3 డైలాగ్స్తోనే మేము అర్థం చేసుకోవచ్చు. చాలా పొయటిక్గా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి డైలాగ్స్ అని చెప్పేసి. సో హౌ వుడ్ ఇట్ బీ, రైటర్స్ మధ్య కెమిస్ట్రీ ఏంటి, ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి, వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? ఫణీంద్ర ఇందాక చెప్పినట్టు ఆయన ఒక టెరిఫిక్ రైటర్ అండి. అంటే తెలుగు భాష మీద ఆయనకి ఎక్స్ట్రాడినరీ గ్రిప్ ఉంది. గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్తో ఆయన పోల్చొచ్చు. సో న్యాచురల్గానే ఆయన నార్మల్ క్యారెక్టర్స్కే చాలా హెవీ, చాలా ఇంటెన్స్ తెలుగు డైలాగ్స్ రాస్తారు, అది ఆయన స్టైల్. మీరు మనుదో చూసుకున్నా, మధురంలో చూసుకున్నా అలానే రాస్తారు ఆయన స్టైల్. అది న్యాచురల్గానే. ఇంకా రైటర్స్ అనేసరికి ఇంకా చాలా హెవీ, అంటే హెవీ అంటే ఒక సొఫిస్టికేటెడ్ తెలుగు అనేది కొంచెం యూజ్ చేశారు ఆయన. అంటే సినిమా మొత్తంలో వేరే క్యారెక్టర్స్కి ఉండే డైలాగ్స్కి మా మధ్య ఉండే డైలాగ్స్కి కొంచెం ఒక చిన్న రైటర్ ఎలిమెంట్ అనేది, ఆయన కూడా రైటరే కాబట్టి అది న్యాచురల్గా వచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి టీజర్ 2లో వచ్చిన 2 డైలాగ్స్, అమ్మాయిలకి రౌద్ర రసం, కరుణ రసం. అంటే ఒక రైటర్ మాత్రం అలాంటి లైన్ వాడగలదండి, ఎందుకంటే మన నార్మల్ లైఫ్లో మనం అలా మాట్లాడడం కదా. బట్ ఒక ఆథర్ కానీ ఒక రైటర్ కానీ వాళ్ళకి ఆ భాష మీద కమాండ్ ఉంటుంది కాబట్టి అలాంటి డైలాగ్ న్యాచురల్గా వస్తుంది. అండ్ ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, ఇది కూడా. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి 2 డైలాగ్స్ బెస్ట్ ఆన్సర్. సో ఇలాంటి స్టైల్లోనే ఇంకా ఉంటాయి. ఈవెన్ ఆడదాన్ని అందానికి బియాండ్గా చూస్తే సముద్రం అంత లోతు కనిపిస్తుంది అనే ఒక డైలాగ్ కానీ చాలా ఉన్నాయి ఇందులో. సో అలా వెతుక్కోవచ్చండి డైలాగ్స్. చాలా డైలాగ్స్ సినిమా రిలీజ్ అయ్యాక చాలా పాపులర్ అవుతాయి, చాలా వైరల్ అవుతాయి. వాట్సాప్లో వీటిలో స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు చాలా. yes absolutely.